కాకినాడ ప్రాంతంపై ఓ ఆలోచన లేని వారు అసమర్థులు ప్రభుత్వంలో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సూర్యకళా మందిరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఉమ్మడి జిల్లాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ ప్రాంతానికి ప్రత్యేకత ఉందని తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం కాదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ పోర్టులో తనిఖీలు నిర్వహించారని, తనిఖీలలో ఎవరినో పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో షిప్ను తనిఖీ చేయడం జరిగిందని, సీజ్ ద షిప్ సినిమా డైలాగ్ చెప్పి వెళ్లిపోవడం జరిగిందన్నారు. ఎన్నిసార్లు రేషన్ బియ్యంపై తనిఖీలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు, ఇక్కడికి వచ్చారు కదా, మీ అందరూ వెళ్ళారా? మీ అందరూ దానికి వెళ్ళను కానీ నేను అది సినిమా దానికి నేను వెళ్ళగాని అక్కడ ఒక విషయం, బియ్యం అక్రమంగా జరుగుతున్నాయి. ఓకేనా? జరుగుతున్నాయంటే అంతకుముందు ఒక మంత్రి గారు వచ్చారు, ఆయన వచ్చి పరిశీలించారు. ఏవో అక్రమంగా ఉన్నాయి ఇవన్నీ రేషన్ బియ్యం అని చెప్పి కొన్ని సీజ్ చేశారు, కొన్ని తీసుకున్నారు. అవన్నీ మళ్ళీ సిప్పాలకి ఎక్కిపోయేవి కదా, సిప్పాలకి ఎక్కిపోయి చెప్పండి, ఎక్కిపోయి సిప్పు కదా. నా వరకు నేను అంతకుముందు ప్రశ్న, నా వరకు ఆయన వచ్చింది ఏంటంటే ఇక్కడ జరిగిపోతాను కాదు, ఆయన పార్టీ మంత్రిగా తల మీద నమ్మకం లేక ఆయన వచ్చాడు. ఇది జరుగుతున్నాయి. నిజంగా మీ అందరూ గుండె చేసి చెప్పండి, అధికారులు ప్రభుత్వం తాలూకా ప్రమేయం లేకుండా చెప్పే ఆమె ఆ పడవ ఎక్కువ బియ్యం నడుచుకొని చెప్పండి. అంత అమాయకుల చెవులో పువ్వుడి చెప్తారా? ఇంకో విషయం అడగండి. మా పార్టీ ఏంటి? ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరో పోటీ చేయాలి, పార్టీ తరఫున పోటీ చేయాలి.